నా భర్తతోటి 20 సంవత్సరాలు ఉద్యోగం తిరిగానండి. జలంధర్లో పాకిస్తాన్ యుద్ధమప్పుడు జలంధర్లో ఉన్నాం. అప్పుడు నాకు ఒక పిల్ల 2 సంవత్సరాల అమ్మాయి, ఒక పిల్ల ఆసుపత్రి నుంచి ఉదయం తీసుకొచ్చారు. రాత్రి 11 గంటలకు మెసేజ్ వచ్చింది, నువ్వు వార్డెన్కి వెళ్ళాలని. ఆయనకి అప్పటికప్పుడు కిట్టు కట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల రోజులు నేను ఆ బిడ్డలిద్దరిని పెట్టుకొని 2 మనుషులు ఉన్నంత గుంట, ఆ గుంటలో కూర్చొని నేను బాధలు పడ్డాను. పగలంతానేమో చెట్టు కొమ్మలు గుంట మీద వేసేసేవాళ్ళు, రాత్రి తీసి అవి ఏదైనా తినడానికి కానీ చేయడానికి కానీ ఇచ్చేవాళ్ళు. అన్ని బాధలు పడ్డా నేను. బెంగళూరు కానీ ఎక్కడైనా ఆయన తిరిగిన చోటకల్లా వెళ్ళాను. ఆఖరికి నాకు ఏమి ఒక్క ఇది కూడా లాభం లేకుండా చేశారండి నాకు. ఇప్పుడు నా బిడ్డలు పెట్టుకొని పిల్లోడు, వాడికి ఒంట్లో సరిగా ఉండదు. ఆడు కష్టం నేను తింటున్నా, నా కష్టం వాడికి పెట్టలే ఇంత మట్టికి. నా బాధలు మొన్నొచ్చి ఇవ్వడానికి ఇచ్చేసామనో ఏదో తీసి ఫోటో తీసుకొని నన్ను వెళ్ళిపోయారు. అక్కడ ఇళ్ల స్థలం ఇచ్చారు, ఆ ఇళ్ల స్థలం కూడా ఇవ్వాల. ఇట్లా ఏదిస్తున్నారండి మమ్మల్ని. ఎన్నిసార్లు అమరావతి వెళ్ళాము, ఎన్నిసార్లు అందరి ఇళ్ళకి వెళ్ళాము, మాకు ఒక్కడు కూడా న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయండి, నా బిడ్డని ఒక దారి తీసుకురండి, అదే నేను కోరుకునేది. నా పేరు ఆలా చంద్రశేఖర్ అండి. మా నాన్నగారు మాజీ సైనికుడు. మీరు ఉండేది ఎక్కడ? పేటపాలెం. మా నాన్నగారు మాజీ సైనికుడు. 7 యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత 1990వ సంవత్సరంలో మాకు పుల్లరపాలెం రెవెన్యూలో 5 ఎకరాల భూమిని కేటాయించారు. మంత్రి కొంజేటి రోషయ్య చేతుల మీద కూడా వాటిని మాకు పట్టా ఇచ్చారు. తర్వాత అది ఎప్పటికీ సర్వే చేయక మా నాన్నగారు 2013లో చనిపోయేదాకా దానికోసం తిరిగాడు. కానీ మాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత మా అమ్మగారు చంద్రబాబు నాయుడు గారికి అర్జీలు పెట్టుకున్నాము, జగన్కి అర్జీలు పెట్టుకున్నాము, ఇక్కడ కలెక్టర్ గారు అందరికీ అర్జీలు పెట్టుకున్నాం. లాస్ట్కి వచ్చేసి వాళ్ళు ఆ రోజులు పట్టా ఇచ్చారు, మేమేం ఇవ్వలేదు, మేమేం చేయలేదని ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీనివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. 30 సంవత్సరాల నుంచి తిరిగి లాస్ట్కి వాళ్ళు ఈ మాట అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? మాజీ సైనికులకి వరాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. నోటి దగ్గర ఉన్న భూమిని లాక్కున్నారు, ఇచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారు. ఈ రోజున మేము అద్దెంట్లో ఉంటున్నాం. నా తల్లిగారిని పెట్టుకొని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆమెను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి, సీఎం ఆఫీస్కి, క్యాంప్ ఆఫీస్కి ఇన్ని చోట్ల తిరిగాను మేము. హైదరాబాదు సీఎం క్యాంప్ ఆఫీస్కి నా తండ్రి గారిని తీసుకొని పోయాను, రాజశేఖర రెడ్డి గారు 2003లో. 2014లో ఈమెను తీసుకొని నేను విజయవాడలో చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. 2 సార్లు అర్జీలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి, అర్జీలు ఉన్నాయి. తర్వాత జగన్ గారికి ఇచ్చాం. జగన్ గారికి ఇచ్చినప్పుడు కొంచెం కదిలింది. సర్వేకి చేయమని ఇది చేస్తే సర్వేరు రిపోర్ట్ ఇచ్చాడు. ఇది పట్టాలు పార్ట్ అని రాశారు. సబ్ డివిజన్ చేసినప్పుడు వీళ్ళ పేరు ఎక్కించలేదు, మేమేం చేయాలి అని చెప్పి సర్వేరు రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రోజున ఈ ఆర్డీఓ గారు మేము అసలు ఆ రోజు వాళ్ళు పట్టాలు ఇచ్చారు, చూపించలేదు, మేమేం చేయగలము, మేమేం చేయలేమని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు. జరిగిన ఈ వాస్తవం ఇది.